హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే కంపోస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కంపోస్ట్ అనేది మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకున్నా సరే అది మన ఇంట్లో నుంచి, మన కిచెన్ వేస్ట్ నుంచి, అలాగే ఏదైనా పాడైపోయిన వస్తువుల నుంచి, కూరగాయల నుంచి ఇలా చేసుకుంటే అది సాటిస్ఫాక్షన్ అండి. అది మనం బయట నుంచి కొని తెచ్చే కంపోస్ట్ కంటే కూడా చాలా విలువైనది, అలాగే చాలా మంచిగా కూడా ఉంటుంది, ఫర్టైల్గా ఉంటుంది. బయట నుంచి తెచ్చే వర్మీ కంపోస్ట్ కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే చాలా ఫర్టైల్గా ఉంటుంది. ఇదైతే నేను ప్రాక్టికల్గా అనుభవించాను. ప్రాక్టికల్గా దాని రిజల్ట్స్ అయితే నేను చూశాను. ఇక్కడైతే నేను పక్కనే ఉన్న కూరగాయల షాప్ నుంచి అయితే కొన్ని పాడైపోయిన కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. అంటే మనము సమ్మర్లో బల్క్ క్వాంటిటీలు, అంటే సమ్మర్లో త్వరగా కంపోస్ట్ అనేది అవుతుంది కాబట్టి ఈ సీజన్లో మనం మ్యాక్సిమం కంపోస్ట్ చేసుకోవడానికి అయితే చూడాలి. మనం అలా చేసుకున్నట్లయితే మనకి మిగతా సీజన్స్లో అంత త్వరగా కంపోస్ట్ అయితే అవ్వదు. అలాగే మనము రైనీ సీజన్ వచ్చేసరికి కొత్త మొక్కలు అయితే పెట్టుకోవడానికి ఎక్కువ తెచ్చుకుంటాము. అందుకని మనము సమ్మర్లో ఇప్పుడు కంపోస్ట్ చేసామంటే 45 days 50 daysలో మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ కొంచెము అలాగా మిగిలిపోయినా సరే మనము దాన్ని కూడా వాడుకోవచ్చు. కొత్త మొక్కలు అయితే తెచ్చుకుంటాం కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి మనకి కంపోస్ట్ అనేది అప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి కొంచెం జూన్ స్టార్టింగ్లో తెచ్చి పెడదామనేసి చూస్తున్నాను. అందువల్ల ఇప్పుడైతే నేను ఇంకా పక్కనే దగ్గరలో ఉన్న కూరగాయల షాప్ నుంచి అయితే కొన్ని కూరగాయలు తెచ్చాను. ఇవి మీకు గిన ఓపిక ఉంటే కొంచెము చాప్ చేసుకుంటే బాగుంటుందండి. చిన్న ముక్కలు మనం ఎంత చిన్న ముక్కలుగా చేసుకుంటే అంత ఈజీగా కంపోస్ట్ అనేది అవుతుంది, అలాగే అంత త్వరగా కూడా కంపోస్ట్ అవుతుంది. నేను ఈ కూరగాయలు తెచ్చుకొని కూడా 4 days అవుతుంది. నేను కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం కంపోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఆల్రెడీ పాడైపోయిన కూరగాయలే ఇవి, కానీ నేను తెచ్చి కూడా 4 days, ఇది 4th day అనమాట ఈ వీడియో చేసేటప్పటికి. ఇంకా వాటిని అయితే ఇంకా చూస్తున్నాను. టమాటాలు బాగా కొంచెం ఖరాబ్ అయిపోయాయి, అలాగే చిక్కుడుకాయలు, అన్ని రకాలు ఉన్నాయండి. ఇలా మనము కూరగాయల వేస్ట్ నుంచి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ చేసుకున్నట్లయితే అది చాలా బాగుంటుంది. అలాగే మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం చేసిన కంపోస్ట్తో మనం మొక్కలు పెట్టుకుంటే. ఇంకా చూసారా ములక్కాయలు అయితే ఎన్ని పాడైపోయాయి. నాకు అనిపిస్తుంది ఇన్ని కూరగాయలు ఖరాబ్ అయిపోయినాయి, ఇవి రోజు ఎలా పడేస్తున్నారో. నేనైతే ఇంకా వాళ్ళకి చెప్పుంచాను, అలా పక్కకి పెట్టుంచండి, నేనైతే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అనేసి. అలాగే మీలో ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం కంపోస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ముందుగానే కంపోస్టింగ్ చేసుకోవడం వల్ల ఏమీ నష్టమైతే ఉండదు. మనం మొక్కలు తెచ్చుకునేటప్పటికి మన కంపోస్ట్ అనేది రెడీగా ఉంటుంది. అలాగే కొంచెం ఎంతో కొంత ఖర్చు అయితే తగ్గుతూ ఉంటుంది మన గార్డెన్లకి పెట్టే ఖర్చు అనేది. అలాగే ఇది చాలా ఫర్టైల్గా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కాపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే బకెట్స్ అనేవి తీసుకున్నాను. మనం కంపోస్ట్ చేయడానికి ఎలాంటిదైనా తీసుకోవచ్చండి. మనం ఏదైనా చిన్న టబ్ కానీ, బకెట్స్ కానీ, పెద్ద డ్రమ్ములు, మనకున్న క్వాంటిటీని బట్టి, అలాగే మనకున్న అవైలబిలిటీని బట్టి మనము ఏ దాంట్లోనైనా కంపోస్ట్ చేసుకోవచ్చు. కంపోస్ట్ చేసుకోవడానికి అది కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏరోబిక్ అని, ఎనరోబిక్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నేనైతే యూజువల్గా ఫాలో అయ్యే పద్ధతి, నేను మ్యాక్సిమము డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఏంటి అంటే ఒక టబ్లో సైడ్కి తీసి వేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మన ఇంట్లో కిచెన్ ఎక్కువ అనేది రాదు కాబట్టి ఇంకా అదైతే నేను డైలీ అలా టబ్స్లో వేస్తూ ఉంటాను. కానీ ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మనం పర్టికులర్గా సపరేట్గా చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ చేస్తున్నాను అనమాట. బకెట్స్లో నా దగ్గర ఈ బకెట్సే ఉన్నాయి ప్రస్తుతానికి. అంతేకాకుండా మనం ఏ టబ్లోనైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి వెడల్పు ఉన్న టబ్ కానీ, లేక కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న టబ్ అయితే మనము కంపోస్ట్ అనేది ఒక 10 days తర్వాత ఒకసారి కిందకి మీదకి తిప్పితే ఏంటంటే త్వరగా అనేది కంపోస్ట్ అవుతుంది మనము ఒకవేళ అప్పుడు దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ ఉందా, మనకి డ్రై వేస్ట్ ఎక్కువ ఉందా, వెట్ వేస్ట్ ఎక్కువ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనము దాన్ని బట్టి ఎక్కువ తడిగా ఉంటే మనము మట్టి కానీ, ఆకులు కానీ ఇలా వేసి కలపచ్చు. అలాగే లేదు కొంచెం పొడిగా ఉంది అంటే మనం పుల్లటి మజ్జిగ చల్లడం కానీ, లేకపోతే మళ్ళీ కూరగాయలు యాడ్ చేయడం కానీ, ఇలా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఈ బకెట్స్లో ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ తిప్పకపోయినా పర్వాలేదు, మనము
కొంచెం నాకు పురుగులు ఉంటే నచ్చదు అలా అని అనుకుంటే మనం తిప్పకపోయినా పర్వాలేదు, అలా వదిలేసినా అయిపోతుందండి కంపోస్ట్. కానీ ఏంటంటే మనం ఒకసారి తిప్పితే ఏంటి అంటే అది కొంచెం స్పీడప్ అవుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ మట్టి, ఎండాకులు అండ్ కూరగాయలు అనేవి, పాడైపోయిన కూరగాయలు అనేవి యూస్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కింద లేయర్లో బకెట్కి హోల్స్ ఉన్నాయి కదా, నేను అవే హోల్స్ అనేవి యూస్ చేస్తానండి. నేను ఎక్స్ట్రా హోల్స్ అనేవి ఏవి బకెట్కి పెట్టలేదు. నార్మల్గా మనము డ్రైనేజ్కి ఏవైతే హోల్స్ యూస్ చేస్తామో అవే హోల్స్తో నేనైతే కంపోస్ట్ అనేది చేస్తున్నాను. అలా పెట్టేసి కింద లేయర్లో అయితే నేను ఆకులు వేసాను. ఆకుల తర్వాత మట్టి అనేది కొంచెం ఒక లేయర్ వేసాను. తర్వాత కూరగాయలు అనేవి వేసాను. ఇలా కూరగాయలన్నీ వేసినాక మళ్ళీ ఒక లేయర్ ఆకులు, కొంచెం మట్టి, కొంచెం కూరగాయలు, ఇలా బకెట్స్ అన్నీ ఫిల్ చేశాను. పై లేయర్కి వచ్చేసరికి మనము కొంచెం మట్టి ఎక్కువ వేసాము అంటే అది పైన మనకి పురుగులు కానీ ఈగలు కానీ అలా వాలకుండా ఉంటాయి. లేకపోతే కొంచెం పురుగులు, ఈగలు, చీమలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట మనం పై లేయర్లో. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఓన్లీ మట్టి ఆకులే యూజ్ చేశానండి. డ్రై మ్యాటర్ లాగా నేను కోకోపీట్ కానీ ఇంకా ఏ వస్తువులు యూజ్ చేయలేదు. మనకి చెక్కపొట్టు ఒకవేళ ఉంటే మనం చెక్కపొట్టు కూడా డ్రై మెటీరియల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర మట్టి తక్కువ ఉంటే మన ఇంట్లో కార్డ్బోర్డ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మంచి కంపోస్ట్లో వేయొచ్చు. అవి కూడా మంచిగా డ్రై మ్యాటర్ లాగా ఉంటాయి. మనకి ఏంటంటే డ్రై మ్యాటరు వెట్ అనేది ఈక్వల్గా ఉంటే మనకి ఎక్కువ లిక్విడ్ అనేది యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు పెద్ద వాటిలలో చేస్తున్నట్టయితే నాకు ఇక్కడ కొంచెం నేల ఉంది కాబట్టి నేను ఇక్కడ నేలలో పెట్టయితే చేస్తున్నానండి. ఒకవేళ మీరు టెర్రస్ మీద చేసుకుంటున్నట్లయితే బకెట్ కింద ఏదన్నా చిన్న డబ్బా లాంటిది పెడితే ఏంటంటే మనకి కూరగాయల నుంచి వచ్చిన లిక్విడ్ ఏదైనా ఉంటే ఆ డబ్బాలో పడుతుంది. అది మళ్ళీ మనం మొక్కలకి డైల్యూట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇంకా ఏంటి అంటే కోకోపీట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కోకోపీట్ కూడా మనకి ఇక్కడ నుంచి వచ్చిన లిక్విడ్ అనేది పట్టి ఉంచుతుంది కాబట్టి కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కోకోపీట్ అనేది ఎందుకు యూజ్ చేయలేదు అనేది చెప్తాను. నార్మల్గా నేను మొక్కలు పెట్టేటప్పుడు కొంచెం నార్మల్గా కంటే కూడా నేను కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాను కోకోపీట్. నేను చెక్కపొట్టు ఎక్కువ యూజ్ చేస్తాను, అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో యూజ్ చేస్తాను చెక్కపొట్టు కోకోపీట్. నా దగ్గర కొంచెం చెక్కపొట్టు ఉంది, దాన్ని యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు కంపోస్ట్ చేసేటప్పుడు ఎందుకు యూజ్ చేయలేదు అంటే నేను నార్మల్గా మనకి తెలుసు కదా మట్టి అనేది తొందరగా కుళ్ళిపోవడానికి అనేది చేస్తుంది. మనం కోకోపీట్లో అంత తొందరగా అనేది కూరగాయలు కుళ్ళిపోవు, అంటే మట్టిలో అనేది ఏదైనా కలిసిపోతుంది అంటాం కదా, అలా మనకి మట్టి కొంచెం ఎక్కువ యూజ్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అవుతుంది. అదే ఉద్దేశంతో నేనైతే కొంచెం మట్టినే ఎక్కువ యూజ్ చేస్తాను. కంపోస్ట్ చేసేటప్పుడు కోకోపీట్ అయితే యూజ్ చేయనండి. మామూలుగా ఒకవేళ మీకు కంపోస్ట్లో కావాలి అంటే కోకోపీట్ యూజ్ చేసినట్టయితే మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా నేనైతే అన్ని కంపోస్ట్ ఫిల్ చేసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఆల్.